లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో కుర్చీ మడత పెడతా డైలాగ్తో ఫుల్ వైరల్ అయిన కుర్చీ తాత సడన్గా నిన్న ఆ కృష్ణాగంజ్ పార్క్ దగ్గర కూడా పోలీసులు తనని అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ అరెస్ట్కి సంబంధించి కూడా వైజాగ్ సత్య అలాగే స్వాతి నాయుడు ఇద్దరు కలిసి తనపై కేసు వేశారు. సో కేసు వేసిన తర్వాత కుర్చీ తాతను కూడా అరెస్ట్ చేసేది మనకు తెలుస్తుంది. అసలు కేసు ఎందుకు వేయాల్సి వచ్చింది, ఎందుకంటే గత కొన్ని రోజుల ముంగటనే వైజాగ్ సత్య గారు తీసుకెళ్లి తనని మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కూడా కుర్చీ మడత పెట్ట ఆ సాంగ్కి కూడా తనే తీసుకెళ్ళినట్టు కుర్చీ తాత ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దీని తర్వాత అసలు ఏమైంది, ఎందుకంటే గత కొంతకాలంగా కూడా వైజాగ్ సత్య అలాగే ఈ కుర్చీ మడత పెడతా తాత కూడా వాళ్ళిద్దరు కలిసి కొన్ని ఇంటర్వ్యూస్లలో కూడా అటెండ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సడన్గా నిన్న కృష్ణాగంజ్ పార్క్ దగ్గర కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, సో వైజాగ్ సత్య అలాగే స్వాతి నాయుడు వీళ్ళు అసలు ఆ కేసు కుర్చీ మడత పెడతా తాతపై కేసు ఎందుకు వేశారో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ప్రస్తుతం మనతో పాటు వైజాగ్ సత్య అలాగే స్వాతి నాయుడు అలాగే ఉప్పల్ బాలు కృష్ణ వీళ్ళందరూ ఉన్నారు. సో మాట్లాడి అసలు కేసు ఎందుకు వేయాల్సి వచ్చింది, అవసరం వచ్చింది కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా. సత్య గారు, ఫస్ట్ అసలు ఏమైంది, ఎందుకంటే గత కొంతకాలంగా కూడా మీరు కుర్చీ తాత ఇద్దరు కలిసి తిరిగిన సిచ్యువేషన్లు ఉన్నాయి, అలాగే కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా ఇద్దరు కలిసి ఇచ్చారు. సడన్గా నిన్న ఆ కుర్చీ తాతని పై కేసు పెట్టారు. తనని నిన్న కృష్ణాగంజ్ పార్క్ దగ్గర కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎందుకోసం మీరు కేసు పెట్టారు, అసలు ఏం జరిగింది? మీ యూట్యూబర్స్ అందరికీ తెలుసు, ఒకప్పుడు నన్ను ఏమన్నాడు ఆయన, వైజాగ్ సత్య గాడ్స్ గిఫ్ట్, గాడ్ ఫాదరు, నేను పావలా ఫేమస్ ఉంటే రూపాయి ఫేమస్ చేశాడు, ఇప్పుడు నేను 3 పూట్ల భోజనం చేస్తున్నానంటే దానికి కారణం సత్య అనేవాడు కదా. ఈ మధ్య కాలంలో ఏమంటున్నాడు, సత్య దొంగ, నా మీద లక్షలు సంపాదించుకుంటుండు, వాడి కాలు ఎరగొడతా, చెయ్యి ఎరగొడతా, మర్డర్ చేస్తా, నేను ఆల్రెడీ వరంగల్లో 4 మర్డర్లు చేశాను, సొంత బావమరిదినే చంపినాను కుర్చీ మడత పెట్టి అని విషప్రచారం చేస్తున్నాడు. సో ఇవన్నిటి చూసి నేను విసిగిపోయి మనసు కలొచ్చింది. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు ఒక రోజంతా వెతికారు, అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర కనిపించలేదు. తర్వాత మరుసటి రోజు వెతికారు, కనిపించారు, తీసుకెళ్ళి లోపలేసారు. లోపలేసి అసలు ఏమొచ్చింది మీ ఇద్దరికి, ఎందుకు ఆయన మీద విష ప్రచారం చేస్తున్నామంటే, ఇది నా తప్పు కాదండి, వైజాగ్ సత్య నిజంగా నాకు దేవుడు, అన్నం పెట్టిన దాత, ఆడు నేను పార్కులో పండుకుంటే ఇంటికి తీసుకెళ్ళి పెట్టిన దేవుడు, కాకపోతే యూట్యూబర్స్ని బ్లేమ్ చేస్తుండ్రు అన్యాయంగా. వాళ్ళే నాకు క్వార్టర్ పోసి మాట్లాడిస్తుర్రు, డబ్బులు ఇచ్చి నన్ను తిట్టిస్తుర్రు అంటుండు. అసలు మా ఇద్దరి మధ్యన గొడవ ఎలాగొచ్చిందంటే, ఈయన ఎవరో నాకు తెలియదు, కుర్చీ తాత ఎవరో నాకు తెలియదు. మా టీంకి ఉప్పల్ బాలు టీం అంటే మొత్తం 20 మంది ఉంటారు. ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు, నేను, స్వాతి నాయుడు, కత్తెరపాపి, బేజవాడ కృష్ణ, లాఫింగ్ స్టార్, ఆవేశం, మీకు తెలియదు ఏముంది, మొత్తం 25 మెంబర్స్ టీం మాది. మెయిన్ 25 మెంబర్స్, అందరితో కలిపి 200 మెంబర్స్ వరకు ఉంటాం మేము. అయితే మా టీంకి అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఒక సాయి డబ్బా ఉంది. ఆ సాయి డబ్బా దగ్గర సాయి అన్న ఒక అబ్బాయి ఉంటాడు, సాయి. ఆ అబ్బాయి ఒక రోజు మా ఇంటికి వచ్చి మాకు పరిచయం చేస్తుండు, ఉప్పల్ బాలికి నాకు, మీ టీంలో ఈయన పెట్టుకోండి, ఈయన కూర్చి ఇక్కడ పార్కుల్లో పండుకుంటుండు, అది ఇది అని అన్నారు. సర్లే కదండి, మాతో పెట్టుకున్నాము. ఒక 50-60 వేలు సంపాదించుకున్నాడు. చాలా వరకు తాగేసాడు అండి. ఒక 33 వేలు మిగిలితే నేనే తీసుకెళ్ళాలి, ఆవిడ చేతిలో పెట్టాము 33 వేల రూపాయలు క్యాష్. ఇక్కడే మా వీధిలోని గల్లీలు ఉంటారు. సో నేను అంత హెల్ప్ చేశాను ఆయనకి. నేను చేస్తే ఇప్పుడు ఆయన ఇలా విశ్వసారం ఎందుకు చేస్తున్నాడంటే, మహేష్ బాబు ఇంటికి తీసుకెళ్ళంట, నేను ఆయనకి ఒక ఇల్లు ఇప్పియాలంట, ఫ్లాటు. ఎందుకంటే మహేష్ బాబు ఈ డైలాగ్ వాడుకొని 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు సంపాదించుకున్నాడట. నేను అన్నాను, మహేష్ బాబు గారిని ఎందుకు తిడతావు, మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని తిట్టావు, నాగార్జున గారిని తిట్టినావు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టినావు, జగన్ తిట్టినావు, కేసీఆర్ గారిని తిట్టినావు, ఇంతమందిని తిడుతున్నావు నువ్వు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తిట్టాడు, ఇంత చేస్తున్నావు, ఎందుకు ఈసారి ఆయన్ని తిడతావేంటి, వాళ్ళ అభిమానులు వచ్చి కొడతారు, మొన్ననే పవన్ కళ్యాణ్ అభిమానులు వచ్చి నేను తుక్కు కొట్టారని వార్త కూడా వచ్చిందని నేను ఆయన మంచి అయిపోయానండి. ఇంకా నా మీద రివర్స్ అయిపోయి మా ఇంటి మీదకి రాళ్ళు ఇసిరి, వీడే అడుగు ఇటుకి బెడ్లు ఇసిరేసి, రాయలు ఇసిరేసి, నిన్ను ఎలాగైనా ఇంటిపైకి రాళ్ళు బాలు చెప్పేశారు కదా క్లియర్ గా. సరే, చివరిగా ప్రేక్షకులకు, ఎందుకంటే మీపై కూడా చాలా నెగిటివ్ ట్రోల్స్ అవుతున్నాయి బయట, కాబట్టి వాళ్ళకి మీరు ప్రజలకి చెప్పాలంటే, ఎందుకంటే మీపైన ఆ తాతని అడ్డం పెట్టుకొని చాలా సంపాదించాలని చెప్పి ఒక మచ్చ అయితే ఉంది, మీరు కూడా అందులో ఎంతో అంతే తీసుకురు కాబట్టి ఆ సత్యకి సపోర్ట్ చేస్తారని చెప్పింది. చివరిగా మీరు లేవు ఉండగా మచ్చలేం లేవు, మీరు సపోర్ట్ చేసి చేసుకోండి కానీ కుర్చీ తాతకి. నాకైతే ఇప్పటిదాకా మీడియా అందరూ సపోర్ట్ చేస్తూనే వచ్చారు. అంటే మేము సపోర్ట్ చేసుడు కాదు, ఎందుకంటే బయట అనుకున్నది ప్రజా గొంతుగా మేము కూడా సపోర్ట్ చేస్తున్నారు. కామెంట్స్ చదవండి, కుర్చీ బాగా మడత పెట్టామంటారు నాకేని. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఆయన వల్ల నేనైతే రూపాయి సంపాదించలేదు, నా రూపాయి ఆయన తిన్నాడు. ఆయన లక్షలు సంపాదించడానికి ఆయన ఏమి రాజమౌళి సినిమాలు యాక్ట్ చేయలేదు, సుకుమార్ సినిమాలు యాక్ట్ చేయలేదు, ప్రభాస్తో కలిసి నటించలేదు.
ఎవరు బన్నీ గారితో నటించలేదు, రవితేజతో నటించలేదు. ఆయన రేంజ్ ఎంత, ఒక 300-500 రేంజ్ అయింది. నేను 1000-2000 వరకు తీసుకెళ్ళా నేను. ఆయన సూటు బూట్ ఏనాడు ఆయన లైఫ్లో చేశాడా? సూటు బూట్ వేయించిన ఎప్పుడైనా కార్ పైన సన్ రూఫ్లో దూరి ఎప్పుడైనా వీడియోలు చేశాడా? చేపించిన. పెద్ద సినిమాలో ఆయన ఏమైనా డైలాగ్ పెట్టారా? పెట్టించిన. ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు, సత్య నాకు గాడ్ ఫాదర్ లాంటి వాడు, గాడ్స్ గిఫ్ట్, నాకు పావలా ఫేమస్ ఉంది రూపాయి చేశాడని. ఈ రోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటూ జనాలు అయితే ఎవరు నమ్మరు ఆయన. ఇప్పుడు మీరేమంటారు? కుర్చీ మడత పెడతా డైలాగ్ తో వైరల్ అయ్యిండు, దానికి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు మడత పెట్టారు లేకపోతే ఆయన మడత పెట్టిన? ఆయన మడత పెట్టి ఫేమస్ అయినా మాకు వచ్చేది లేదు. ఆయన వచ్చి సంపాదించిన మాకేం లాభం లేదు. ఆయన ఫేమస్ ఆయన వచ్చిన కోట్లు లక్షలు మాకు ఇవ్వట్లేదు, మాకేం ఉపయోగం లేదు. మా తిప్పలు మేము, మా గుద్ద మేమే కట్టుకుంటాం, మా రెంట్ మేమే కట్టుకుంటాం, మాకు ఎవరితో సంబంధం లేదు. దయచేసి నా బెస్ట్ ఫ్రెండ్ వైజాగ్ సత్య మీద బ్యాడ్గా పెట్టడం, లక్షలు సంపాదిస్తా అంటే మాత్రం కుడిసి మేము మడత పెట్టి ఎక్కుతాం. ఇప్పటి నుంచి మేము 2లోకి వెళ్ళాం, 1 చూస్తాం, 2లోకి వెళ్ళాలనుకుంటున్నా. పిచ్చి ఎవరైనా పెట్టకండి దయచేసి. ఆయనకి ఏమైనా జరిగినా మాకు సంబంధం లేదు. వైజాగ్ సత్య మీనికి రావద్దు, వైజాగ్ సత్య గురించి ఎవరు పట్టించుకోవద్దు. ముందే సీరియస్ చెప్తున్నా, ఆయనకి ఏమైనా మాకు ఎలాంటి సంబంధం లేదు. ఓకే, బాయ్, నమస్కారం. కూడా జరిగింది అంటాం. డోర్ దన్నిండు. ఒక రోజు గొడవ అయితే ఇట్లా ఒక ఇంటర్వ్యూ తీసుకెళ్తే ఎంత అంటే 1500కి మాట్లాడి సత్య, 1500కి సత్య మాట్లాడి 1500 మాట్లాడితే ఇంటర్వ్యూ మధ్యలో ఏం చేస్తాడు, ఎంత ఇస్తున్నారు నాకు డబ్బులు ఆపుతాడు. నాకు ఎంత ఇస్తున్నారు? 1500 ఇస్తున్నాం. నా ఫస్ట్ అక్కడ పెట్టాను టేబుల్ పైన, ఇవ్వండి చదువుకొని తీసుకున్నాక ఇంటర్వ్యూ అయినాక బయటకు వచ్చినాక వేరే వాళ్ళు ఇదిగో తాత అని మళ్ళీ ఎక్స్ట్రా 1000 రూపాయలు 2000 ఇచ్చిననుకో, అప్పుడు ఏం చేస్తాడంటే వచ్చి అని తగ్గుతాడు, తగ్గి నటిస్తాడు. ఇక 2000 ఎక్స్ట్రా ఇస్తారు. ఆ 2000 ఇవ్వగానే ఏం చేస్తాడంటే, చూడు సత్య లోపల 1500 ఇచ్చారు, నాకు 2000 ఇస్తారు అంటే వాళ్ళు 3500 మాట్లాడారు. నువ్వు ఈ 2000 దొబ్బేద్దామని ప్లాన్తో నన్ను తీసుకొచ్చి ఇట్లా మోసం చేస్తున్నావు, నా లక్షలు నువ్వు ఇట్లా చేస్తున్నావు, నాకు ఇట్లా మోసం చేస్తాను చెప్పి ఈయన మీనికి లేచిండు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, పాలునికి 2000 ఇస్తే ఇంటర్వ్యూ ఇస్తా అంటే ఎక్స్ట్రా 1000 రూపాయలు ఇస్తారు కొంతమంది. అట్లా తీసుకుంటే నువ్వు నన్ను నొక్కాలని ప్లాన్ చేస్తున్నావు సత్య, నువ్వేంది అని చెప్పి ఈయన మీద బేట్ చేయడం. ఇక రోజు ఆయన కోటరు, బీరు, మందు కోటరు, సిగరెటు, టిఫిన్, మధ్యాహ్నం లైన్, నైట్ వేడి చికెన్ వండుతాం రోజు. ఆయన కౌసులు ఏంది వేరే కర్రీస్ తినడు, చికెన్ కావాలి అఫీషియల్గా. ఫ్రై చేసిన చికెన్ ఇంత వేసుకుని ఇంత అన్నం తిని కోటర్ మొత్తం తాగుతాడు, సిగరెట్ తాగుతాం. ఒకరోజు మేము ఎక్కడ తీసుకెళ్తే ఏమన్నాడు, బాలు ఎంత ఇస్తారంటే 2000 ఇస్తారు తాత, వాళ్ళు ఇంటర్వ్యూ కావాలంట, మా ఫ్రెండ్స్ ఇవ్వండి అంటే ఇస్తాడు. మధ్యలో ఇంటర్వ్యూలు ఆపి నాకు ఇంకా 1000 రూపాయలు కావాలి, ఇంకా అయితే ఇస్తాను. ఎట్లుంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు నాకు ఇంకొక 1000 ఇస్తేనే ఇంటర్వ్యూ చేస్తాను చెప్పి, ఒక బీపీ షుగర్ అండి ఆయనతో నేను 2 రోజులు చచ్చిపోయినా. సత్తా నీకు ఎందుకు ఇలా అందరిని పట్టుకుని నువ్వు తిరుగుతున్నావు, నీకు బేడ్గా బ్యాన్ నేమ్ వస్తుంది, వద్దు నువ్వు అలా తిరగొద్దు, అలా చేయొద్దు, దయచేసి ప్లీజ్ ఇప్పటి నుంచి ఆయన పట్టించుకోని చెప్పా. ఆయన చిన్నదానికి పెద్ద గొడవ చేస్తారు, సైకులా మాట్లాడతారండి. తాయండి అంటే ఎవడు ఏందో తెలియదు. యూ టాకింగ్ ఇంగ్లీష్ మెథడ్, దిస్ ఈజ్ నేమ్ వరంగల్ టోపీ ఎస్ఐ, యువర్ అండర్స్టాండింగ్ దట్ ఇంట్రెస్టింగ్ ఫీల్, యువర్ యూ ఎస్ఐ, యూ క్లోజ్ ఫ్రెండ్, యువర్ యూ రాజమౌళి, యువర్ అండర్స్టాండ్ దట్ ఇండియా, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, యువర్ ఫ్రెండ్స్, ఒక ఫ్యామిలీ మెంబర్ ఇస్ దిస్ ఈజ్ ఒక నేను అక్కడ 4 వేసాను, నేను 4 చంపాను, దిస్ ఈజ్ నేను చిన్న ఉన్నప్పుడు ఒక డాన్ విలను రౌడ్ షీటర్ని. యువర్ ఫీలింగ్ థాట్ ఏమంటే ఐఎమ్ దిస్ ఈజ్ కాలా పాషా, ఐఎమ్ దిస్ ఈజ్ ఫ్రైన్ టకింగ్ యువర్ ఎక్స్ప్రెషన్, యువర్ ఇంటర్ డిగ్రీ అండ్ టాంగ్ యువర్ ఎడ్యుకేషన్. ఏమే ఎడ్యుకేషన్ చదువుకున్నావు? ఒక పవన్ కళ్యాణ్ తిడుతున్నావు, ఒక మహేష్ బాబుని తిడుతున్నావు, ఒక కేసీఆర్ తిడుతున్నావు, ఒక రాజమౌళి, నువ్వు ఎంతమంది తిడతావు? మొన్న దాకా పవన్ కళ్యాణ్ తిడతావు, ఎందుకు తిడతావు? నువ్వు ఎవడు అసలు తిట్టడానికి? నువ్వు కాలపాష కావచ్చు, ఎవరి కాలపాష? యూ అండర్స్టాండ్ దట్ ఇంట్రెస్ట్ ఫీలింగ్ దట్ యూ అంటే ఏమంటే యూ స్టడీ యువర్ ఫీలింగ్. ఏం ఫీలింగ్? బోందా మేము తిట్టలేకనా? మాకు మాట్లాడనీకి రాకనా? మాకేం శాత కాకనా మేము తిట్టాలంటే? ఎందుకు ఒక మనిషిని ఎందుకు తిట్టాలండి? ఒక మనిషిని తిట్టే ఎందుకు తిట్టాడో ఏమొస్తుంది ఫేమ్? ఇక రోడ్ల పోటీ పార్కుల్లో వండుకుని తిడితే ఏమొస్తుంది? నీకు తిడితే ఏమొస్తుంది? మార్కెట్లో తిట్టంటే మేము తిట్టలేము. ఒక మనిషిని తిట్టాలంటే రైట్స్ లేవండి. ఎవరిదంతా వాళ్ళది, ఎవరు పొలిటికల్ వాళ్ళది, ఎవరికున్న క్రేజ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికున్న రేంజ్ వాళ్ళకు ఉంటుంది, మాకున్న రేంజ్ మాకుంటుంది. తిట్టే రైట్స్ నీకు ఎవడిచ్చాడు? నువ్వు తిట్టుకో. ఒక హీరో నాన్నంత మొగడ నీకు ఎవడిచ్చాడు? నువ్వు కేటీఆర్ని తిడతావు, ఏ లెక్కలు తిడతావు కేటీఆర్ని? నీకు ఎవడిచ్చారు రైట్స్? తిట్టే రైట్స్. ఇష్టమున్న బూతులు మాట్లాడతావు. నువ్వెవరో అసలు నోరు చెప్తే 100 బూతులు మాట్లాడతారు అండి. ఆయన ఏందండి అలా మాట్లాడడం ఏంది అంటే అలా. అందుకని సత్యం తిట్టినందుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీసు తీసుకెళ్తే ఏంటంటే కొంచెం వాళ్ళు చెప్తారు, 2 తగిలిస్తే ఎవరికైనా మోక చిప్పలు 2 దంచడం అనుకో, మళ్ళీ కుక్కలా బయట వచ్చి వాగాడు. ఓకే రైట్. కుర్చీ తాతను అడ్డం పెట్టుకొని కొన్ని లక్షలు సంపాదించాడు వైజాగ్ సత్య అని చెప్పి కూడా ప్రశ్నించినందుకే